హాతీరాం బాబా ఆలయాన్ని నిజామాబాద్ రూరల్ గిరిజనులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 30న హాతీరాం బాబా జయంతి సందర్భంగా ఆయన జయంతి వేడుకల్లో పాల్గొనున్నట్లు బంజారా భక్తులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో మహాభక్తుడైన హాతీరాం బాబా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన త్యాగశీలి అని తాండావాసి శంకర్ నాయక్ కొనియాడారు. హాతీరాం ఆలయం వద్ద అరాకొర సౌకర్యాలున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాల క్రితం ఆలయ ప్రాంగణంలో వచ్చిన భక్తులు వంట చేసుకోవడానికి సౌకర్యాలు ఉండేవని, నేడు ఎలాంటి అవకాశం లేదని, వాటిని పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. మా యొక్క హాతీరాం బాబా మందిర జన్మదినం పురస్కరించుకొని ఈ ఉత్సవాల్లో పాల్గొనడం మాకు ఎంతో గర్వకారంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా హాతీరాం బాబా గారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిజమైన భక్తుడై ఉండి కూడా మా బంజారా సోదరులకు కూడా చోటు చేసుకోవడం, పూజ చేసుకోవడం అలాంటిది ఏం జరుగుతలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ యొక్క హాతీరాం బాబాను మా బంజారా సోదరులు హక్కు కల్పించే విధంగా చేయాలని, మా బంజారా సోదరులకు ఇక్కడ మేము ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల కింద వస్తే మా హాతీరాం బాబా మఠంలో మాకు అన్నం వండుకోవడానికి, మాకు రొట్టెలు చేసుకోవడానికి పిండి పదార్థాలు ఇస్తుండే. ఇప్పుడు అటువంటి ఏమీ లేదు. అక్కడ పూజ చేసుకోవాలంటే కూడా ఎటువంటి సౌకర్యం లేదు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు దీనికి శ్రద్ధ తీసుకొని మా బంజారా సోదరులపై తీసుకొని మా బంజారా భక్తుడైనటువంటి హాతీరాం బాబా గారికి నిజమైన మా బంజారా సోదరులకు అక్కడ హక్కు కల్పించాలని కోరడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మా రూరల్ నుంచి మేము భక్త శ్రద్ధతో వచ్చి ఇక్కడైతే హాతీరాం బాబా